హలో అండి, మొన్నైతే మాలకొండ వెళ్ళిపోయాము. ఒక్క శనివారం మాత్రమే మనకి దర్శనం ఇచ్చి ఈ మాలకొండ స్వామి కోసం కుప్పలు తెప్పలుగా అయితే జనాలు వచ్చేస్తారండి. అసలు ఎంత మహిమగల ప్రదేశం అదైతే. మా వాళ్ళకి గుండు కొట్టించేసుకొని అక్కడ నుంచి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. జనాలు అయితే మామూలుగా లేరండి. ప్రతి శనివారం ఇలాగే ఉంటారు మాలకొండ మీద. ఇక్కడి ఆలయ స్థల పురాణము ఎంతో గొప్పదండి. మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మితో భూలోకంలో విహరించాలని కోరి తన వనమాలను పర్వతాకారంలో దాల్చమని కోరాడంట. అప్పుడు ఆ వనమాల మాలాద్రిగా వెలిసిందని ఇక్కడ పురాణం చెప్తుందంట. నిజంగండి, మనం కొండపై నుంచి చూస్తే కొండలన్నీ ఒక మాల ఆకారంలో ఏర్పడినట్టు అనిపిస్తుంది. ఎప్పుడన్నా మీరు గమనించారా? ఇక్కడ అగస్త్య మహాముని తపస్సు చేశాడని, తన తపస్సుకు మెచ్చి స్వామివారు ఎర్రని జ్వాలగా ప్రత్యక్షమయ్యి జ్వాలా నరసింహుడిగా వెలిచారని ప్రసిద్ధి. ఇక్కడ ఒక్క శనివారం మాత్రమే భక్తులకు దర్శనమిచ్చి మిగతా రోజుల్లో స్వామివారిని ఋషులు మునులు సేవించుకుంటారని పురాణం చెప్తుందండి. స్వామివారి మీద కోపంతో అయితే అమ్మవారి తల్లి అలిగేసి కొండ మీదకి వెళ్ళేటప్పుడు కోపానికి ఆ కొండ రెండుగా చీలిందంటండి. నిజంగా ఎంతటి లావు మనుషులైనా సరే ఆ సన్నటి సందులో పడతారంట. ఇదే కదా దైవ మహిమ అంటే. ఇంతటి చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని ఖచ్చితంగా ఎవ్వరూ మిస్ చేయకండి. మీరు కూడా దర్శించుకోండి.